లీలా వినోదం. లీలా వినోదం అని ఒక కొత్త తెలుగు సినిమా మన నిన్న 19 డిసెంబర్ గురువారం నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. నేను రాగానే చూశానంటే ముందు టైటిల్ నాకు తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు వినలేదు లీలా వినోదం అనేసి. ప్లస్ ఎవరు ఉన్నారు యాక్టర్లు కూడా తెలియదు, నాకు ట్రైలర్ తెలియదు, ఏమీ తెలియదు అసలు. బ్లాంక్గా చూశాను. షణ్ముఖ్ జస్వంత్ అని అక్కడ ఉన్నింది. మనకు షణ్ముఖ్ జస్వంత్ అంటే యూట్యూబర్, చాలా పాపులర్ అతను. నాకు అతను వచ్చి బిగ్ బాస్కి వచ్చాక తెలిసింది అతను షణ్ముఖ్ జస్వంత్ గురించి. ఆ తర్వాత అతను కొద్ది కాంట్రవర్సీలు అయ్యాయి, గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది బిగ్ బాస్ వల్ల. ఆ తర్వాత అతను రీసెంట్గా ఏదో డ్రగ్స్ కేసులో కూడా పట్టుబడ్డాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు సడన్గా ఇది వచ్చింది ఈటీవీ విన్లో. చూస్తే అంటే సినిమా అనకూడదు, దీన్ని 90 నిమిషాలే ఉంది, అంటే గంటన్నరనే ఉంది. షార్ట్ ఫిల్మ్ అని చెప్పాలి. చూస్తే స్టార్టింగ్లో మనకు ఏమంటారు 2008లో జరిగినట్టు చూపించారు. 2008 జల్సా రిలీజ్ టైము ప్లస్ తునిలో జరిగినట్టు చూపించారు బ్యాక్డ్రాప్. స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు ఒకే సీన్ పెట్టారు. అంటే మన షణ్ముఖ్ జస్వంత్ అంటే నాకు నచ్చాడు పర్సనల్గా షణ్ముఖ్ జస్వంత్. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు, మన సీఎం ఎక్స్ సీఎం జగన్ మాదిరి. ఎలా ఉంటుందో అనుకున్నాను. ఎప్పుడు చూడలేదు అతను ఏది, నేను వెబ్ సిరీస్లు కానీ ఏవి చూడలేదు, ఒక బిగ్ బాస్లో చూసిందే. చూస్తే స్టార్టింగ్లో 10 నిమిషాలు కాలేజీలో అంటే డిగ్రీలో ఫైనల్ ఇయర్లో ఏదో ఫేర్వెల్ లాగా పెట్టుకొని అలా స్లామ్ బుక్స్, అప్పట్లో 2008 ప్రాంతం కాబట్టి అలా మనవాడు కొద్దిగా పిరికి భయస్తుడు లాగా చూపించారు. అంటే ఇంకా అంతే, అతను ఒక్కడే తెలుసు నాకు, మిగతా అందరూ కొత్త వాళ్ళే చేశారు యాక్టర్లు. అంటే హీరోయిన్ గురించి బాగా ఊరిచ్చారు 10 నిమిషాలు. హీరో ఫ్రెండ్కి చెప్తుంటాడు, ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరో కొత్త అతను భలే చేశాడు, రాజీ అని అతని క్యారెక్టర్ పేరు. 90 నిమిషాలు చూడగలిగాను అంటే అతను ఫ్రెండ్ క్యారెక్టర్ వల్ల చూడగలిగాను నేను. 10 నిమిషాలు ఊరిచ్చారు హీరోయిన్ గురించి. అబ్బాయి ఇంత ఊరిస్తున్నారు హీరోయిన్ గురించి, ఎలా ఉంటుంది హీరోయిన్ ఏమాత్రం, అంటే అంత ఊరించారు కదా, బాగాలేకుంటే ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ హీరోయిన్ బాగుంది. ఒకే ఒక షాట్ చూపించారు హీరోయిన్ది, మంచిగా అనిపించింది. అమ్మాయి పేరు లీలా అని అర్థమైంది. సో లీలా వినోదం అనే టైటిల్కి జస్టిఫికేషన్. అంటే మనకు అక్కడ ఇప్పుడు ఈటీవీ మనకు తెలుసు కదా, ఈటీవీలో అంటే ఈటీవీ వాళ్ళది ప్లస్ రామోజీరావు రీసెంట్గా చనిపోయాడు. అతని సినిమా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో మనకి ఇంతకుముందు ఉషా కిరణాలు వచ్చేవి. ఇప్పుడు ఉషా కిరణ్ అదే సాంగ్ పెట్టి రామోజీరావుది అన్ని మంచి మంచి ఫొటోస్ పెట్టారు, మంచిగా ఉంది అది స్టార్టింగ్లో. ప్లస్ సండే బుక్ వస్తుంది ఈనాడులో, ఫండే. నేను కూడా అలవాటు, నాకు లాస్ట్ పేజ్లో పద వినోదం ఉంటుంది అన్ని ఫిలప్ చేయడం అనేది నేను చేస్తూ ఉండేవాడిని ఒకప్పుడు. సో ఈ సినిమాకు టైటిల్ అక్కడి నుంచి తీసుకున్నారు, లీలా వినోదం అనేసి. సినిమాలో ఈ పద వినోదం కూడా హీరోయిన్ ఆడుతూ ఉంటుంది అలా. ఇక అంతే, ఆ 10 నిమిషాల తర్వాత ఓకే బాగానే ఉంది. 10 నిమిషాల ఎపిసోడ్ తర్వాత ఇక ఇంకో 20 నిమిషాల పాటు హీరో అంటే ఇప్పుడు హీరోయిన్కి ప్రపోజ్ చేయాలి, అంటే ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ రోజుల్లో అంటే 2008 అంటే ల్యాండ్ లైన్లు లేదా సెల్ ఫోన్స్ అప్పుడప్పుడు వచ్చాయి, స్మార్ట్ ఫోన్స్ లేవు కదా. సో వాటి ద్వారా అతను ఒక 20 నిమిషాలు కొద్దిగా అంటే అనిపించింది, ఏంటబ్బా ఇంక ఇంతేనా అనిపించింది, సాగదీస్తున్నారు అనిపించింది. బట్ ఏమంటే ఆ ఫ్రెండ్స్ కామెడీ, 4 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళది జోకులు. అంటే ఇంట్లో ఆమని క్యారెక్టర్ ఉంది, తల్లి క్యారెక్టర్ అవసరం లేదు, ఆమని క్యారెక్టర్ ఏమీ లేదు, ఎందుకు పెట్టారో తెలియదు. అలాగే హీరోయిన్ ఫాదర్గా గోపరాజు రమణ కూడా అవసరం లేదు, అంత పెద్ద యాక్టర్ ఎందుకు పెట్టారు 1-2 సీన్లకి. ఇంకా మిగతా అందరూ కొత్త వాళ్ళే. సర్లే అలాగే అనుకున్నాను. ఆ తర్వాత అరగంట తర్వాత సినిమా అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే ప్రతి అబ్బాయికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అబ్బాయికి ఖచ్చితంగా అయి ఉంటుంది, లేదా అబ్బాయి ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఉండి ఉంటారు, ఫ్రెండ్స్ బ్యాచ్లో. సో ప్రతి అబ్బాయికి ఆ 20-21 ఏజ్లో ఒక అమ్మాయి మీద అంటే ఎక్స్ప్రెస్ చేయాలి, ప్రపోజ్ చేయాలి అంటే ఇంక దానికి ఉండే తతంగం, నానా హంగామా ప్రతి అబ్బాయికి ఎక్స్పీరియన్సే. ఒకవేళ అతని కాకపోయినా అతని ఫ్రెండ్ సర్కిల్లో ఉంటుంది. సో ప్రతి అబ్బాయి రిలేట్ అవుతాడు, ఐదర్ ప్రపోజ్ చేసిన వాడైనా సరే, ఫ్రెండ్ గ్యాంగ్లో ఉన్నవాడైనా సరే. అది 100%. అది 2008 అయినా ఇప్పుడు 2024 అయినా ఎప్పటికీ అది ప్రతి జనరేషన్లో అది తప్పదు. అది కొంతమంది ధైర్యం ఉంటారు, 99% ఇలాగే ఉంటారు అబ్బాయిలు, ఎక్స్ప్రెస్ చేయలేరు, భయపడుతూ ఉంటారు, ఏమవుతుందో అని ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో అది షణ్ముఖ్ జస్వంత్ క్యారెక్టర్ బాగా పోర్ట్రే చేశాడు ఆ క్యారెక్టర్ని. ఇక ఎప్పుడైతే హీరోయిన్కి ప్రపోజ్ చేసినట్టు చేస్తాడో ఆ తర్వాత గంట సేపు, ఒక గంట అరగంట తర్వాత ఎప్పుడైతే సినిమాకి టర్నింగ్ పాయింట్ అది చేస్తాడో, గంట సేపు ఇక ఇదే పెట్టాడు. ఇంకా వేరే ఏమీ లేదు సినిమాలో. ఆమెకు చెప్పాడు, ఆమెకు రిప్లై రాదు, ఆ రిప్లై కోసం అతడు పడే తంటాలు, ఫ్రెండ్స్తో చేసే చేష్టలు, ఇక ఇదే ఇంకా మంచి హిలేరియస్గా వెళ్ళింది కామెడీ. అంటే ఎవరో డైరెక్టరు అందరూ కొత్త వాళ్ళే, మ్యూజిక్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ అందరూ కొత్త వాళ్ళే, చాలా బాగా రాసుకున్నారు. ఏమంటే మాటలు ఎక్కువ ఉన్నాయి సినిమాలో, 90 నిమిషాల సినిమాలో మాటలు ఎక్కువ, డైలాగ్స్ రాసుకున్నారు, ఎక్కువ అనిపించినాయి డైలాగ్స్ నాకు. మధ్యన ఒక ప్రసాద్ బెహ్రా రీసెంట్గా కమెడియన్, అతను మనకు కమిటీ కుర్రాలలో కూడా బాగా పాపులర్ అయ్యాడు. బట్ నిన్ననే ఏదో కేసులో అరెస్ట్ అయ్యాడు అతను కూడా, ఇలాంటి కేసులోనే.
ఏదో అమ్మాయిని ఏదో మోసం చేశాడు అనేసి రియల్ లైఫ్లో. సో అతని క్యారెక్టర్తో ఒక ఎపిసోడ్ ఉంటుంది, వద్దు సీను అనే క్యారెక్టర్. అది మాత్రం హిలేరియస్గా పేలింది, నాకు అది భలే నచ్చింది. అందులో ఫ్రెండ్స్ క్యారెక్టర్ భలే చేశారు వాళ్ళు. ఆ ఎపిసోడ్ అయితే కామెడీగా వెళ్ళింది, సీరియస్గా ఎక్కడ అనిపించదు, ఎక్కడ సీరియస్గా వెళ్ళదు. ప్రతి అబ్బాయి రిలేట్ అవుతాడు. 20 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది, ఎస్పెషల్ అబ్బాయిలకి. హీరోయిన్ అసలు చూపేయరు అసలు సినిమాలో. స్టార్టింగ్లో ఒకసారి, మధ్యన ఒకసారి, క్లైమాక్స్లో ఒకసారి, అంతే. హీరోయిన్ అమ్మాయి కూడా చక్కగా ఉంది, కొత్త అమ్మాయి బాగా ఉంది, తెలుగు అమ్మాయి లాగానే ఉంది, బాగుంది అమ్మాయి. ఇక ఊరి నుంచి చూస్తున్న మనకు కూడా అరే ఇంకా తేల్చండి రా బాబు, ఏదో ఒకటి చెప్పండి రా, నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంతసేపు లాగుతారా, 1.5 సినిమా అయినా కానీ అది చెప్పండ్రా నాయన, అసలు ఏం జరిగింది, ఎందుకు అసలు క్లైమాక్స్ తీసుకురండ్రా బాబు అనిపించింది నాకైతే. అలా మెల్లగా ఎలాగో 90 నిమిషాల తర్వాత క్లైమాక్స్ తీసుకొచ్చి 5 నిమిషాల్లో సినిమాని అక్కడ నాకున్న టెన్షన్ అయితే తగ్గించేశారు. మరి అది ఏంటి, ఏమైంది అనేది ఇక మీరు చూసి తెలుసుకోవాల్సింది. ఈటీవీ విన్లో ఉంది. ఫ్యామిలీ ఏమంటే కొద్దిగా అబ్బాయిలు కదా, ఒకే ఒక బూత్ డైలాగ్ పెట్టుకున్న అనవసరం అది. ఫ్రెండ్ అని తిట్టడం అనేది అది అవసరం లేదు. ఫ్యామిలీస్తో చూస్తున్నప్పుడు గలీజ్గా అనిపిస్తుంది ఆ డైలాగు. ఒకే ఒక పదం, అది కూడా డైలాగ్ కూడా కాదు, పదము. ప్లస్ ఈ వద్దు సీని క్యారెక్టర్తో కొంచెం అడల్ట్ కామెడీ లాగా ట్రై చేశారు. అంటే ఈటీవీ వాళ్ళు ఎప్పుడు సంసారపక్షంగానే ఉంటాయి వాళ్ళవి, ఫ్యామిలీస్ చూడదగ్గగా ఉంటాయి. ఇది హద్దులు దాటలేదు కానీ, బట్ వాళ్ళ స్టాండర్డ్స్తో పోల్చుకుంటే ఒక 1% ఎక్కువ అనిపించింది, అంతే. అంతమించి ఏం లేదు, బట్ స్టిల్ చూడొచ్చు. బట్ ఎస్పెషల్ అబ్బాయిలు, టీనేజ్ కుర్రాళ్ళు మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సో చూడండి, ఈ లీలా వినోదం అనేసి టైటిల్కి తగ్గట్టు యాప్ట్గా ఉంది. 90 నిమిషాలు అయిపోతుంది, ఇలా అయిపోతుంది. ఆ టెన్షన్ ప్రతి ఒక్కరు పడతారు, ఎస్పెషల్ అబ్బాయిలు బాగా కనెక్ట్ అవుతారు. 20+ ఏజ్ దాటిన ప్రతి ఒక్కరికి ఇది ఎక్స్పీరియన్సే. సో చూడండి, ఆ ఫ్రంట్ గ్యాంగ్లో చేసే కామెడీ అదంతా బాగుంది. ఇది ప్రసాద్ బెహ్రా అది కూడా కామెడీ బాగా పండించారు. ఏమంటే షణ్ముఖ్ జస్వంత్ని కొద్దిగా భరించలేము, చూడాలి ఇంకా అతని ముసిముసి నవ్వులు, ముసిముసి యాక్టింగ్. అతన్ని పక్కన పెట్టేస్తే ఓవరాల్గా అయితే నచ్చింది. హీరోయిన్ బాగుంది, సపోర్టింగ్ కాస్ట్ అంతా బాగా నచ్చింది. బాగా తీశారు డైరెక్టర్, ఎవరైనా కానీ మాటలు బాగా రాసుకున్నాడు, కొద్దిగా ఎక్కువ రాసుకున్నాడు మాటలు. అది నా రేటింగ్ వచ్చి 3/5. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను, రికమెండ్ చేస్తాను, నా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను. సో అది ఈ లీలా వినోదం ఈటీవీ విన్లో ఉంది. సో ఖచ్చితంగా చూడండి. ఓకే, బాయ్.